జగన్ సర్కార్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పరిపాలన చూస్తుంటే మొగలాయిల పాలన గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలన ప్రజాపాలన కాదని ఫాసిస్టు పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ పాలనలో ముఖం జగన్ది అయితే మోదీది పాలన అని విమర్శించారు. నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం విడదలేదని అన్నారు. అటువంటి పాత వారసత్వ రాజకీయాల కంటే ముందు మొగలాయి కాలంలో, ముసల్మాన్ రాజుల కాలంలో ఔరంగజేబు, అలాగే ఆనాడు అధికారం కోసం తండ్రులను కొడుకులు, కొడుకులను తండ్రులు, ఆ విధంగా ఒకరినొకరు అడ్డదొలికించుకునేటువంటి అటువంటి చరిత్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నట్లుంది. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన అది ప్రజాపాలన కాదు, అది ఫ్యాక్షన్ పాలన, ఫాసిస్టిక్ పాలన. ఎందువల్లంటే ఇక్కడ పేరుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ రూపం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నటువంటి మనిషి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం అది విడదీయరానటువంటి. జగనన్న వదిలిన బాణం అని చెప్పి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగిన షర్మిల ఇవాళ ఎందుకు బయటికి వెళ్ళింది, ఎందుకు కాంగ్రెస్లో చేరింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎలా అయింది, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ లింక్ ఎక్కడి వరకు పోయిందంటే జ్యుడిషియరీని కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ నిన్న సెక్షన్ 17A సంబంధించి ఇద్దరు దాన్ని స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చారు. అంటే స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చి దీని ప్రభావం మళ్ళా పైకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులోకి వెళితే ఒక దశ వరకు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కీలకమైన నిర్ణయాలు చేసినప్పుడల్లా మన నరేంద్ర మోడీ ప్రభావం కనపడుతుంది. పాత వారసత్వ రాజకీయాల కంటే ముందు